హెలెన్ తుఫాను వరి కొబ్బరి రైతును నిండా ముంచింది. 12 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కోనసీమ కకావికలమైంది. 1,00,000 కొబ్బరి చెట్లు నేల కొరిగాయి. ఒక్క కోస్తాలోనే 3,000 కోట్ల పంట నష్టం వాటిల్లింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హెలెన్ నష్టం తీవ్రంగా ఉంది. 175 మండలాల పరిధిలోనే 9 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో 191,000 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 102,000 హెక్టార్లు, కృష్ణాలో 92,000 హెక్టార్లు, గుంటూరులో 54,000 హెక్టార్లు, శ్రీకాకుళంలో 13,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఖరీఫ్ వరి పంట తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 5 ఎకరాల పొలం ఉల్లి నాటేశాను. మన పల్లిన తుఫానికి పోయింది. మళ్ళా నానా బాధలు పడి ఎట్టో ఒకటి అప్పో సొప్పో చేసి మళ్ళీ వెళ్ళి నారు తీసుకొచ్చి ఉల్లినారు ఎకరానికి 16,000 కడిగి తీసుకొచ్చి మళ్ళీ వేసాను. మళ్ళా పోయింది. ఇప్పుడు ఈ రకంగా ఉంది చూడండి. ఇప్పుడు చూసి ఇప్పుడు నాకు వచ్చి 3 లక్షలు 3,00,000 పెట్టుబడి వచ్చింది. మొత్తం పోయినట్టే. బ్యాంకులో కూడా ఎక్కడ ఇచ్చే బాబు కనపడలేదు మాకు. ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకేం పాలు పోసుకొని ప్రదేశం. మరి ఆ పురుగుల మందన్న సబ్సిడీలో ఇస్తే అదన్నా తగ్గుతామన్న ప్రదేశంలో ఉన్నప్పుడు మరి అదన్నా సబ్సిడీలు ఇవ్వాలి. విజయనగరం జిల్లాలో సుమారు 20,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గెల కొట్టుకునే దశలోకి వచ్చేటప్పటికి మొత్తం నాశనం అయిపోయింది సార్. పంట అంతా ఈ తుఫాను మూలంగా మాకు పంట మొత్తం నాశనం అయింది సార్. దీని నుంచి మరి గవర్నమెంట్ వారు ఏమైనా స్పందించి మాకు ఏమైనా ఉపకారం చేస్తారని చూసి ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 750 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. వరి కొబ్బరి తోటలకు అపార నష్టం జరిగింది. కోనసీమ కల్పవృక్షమైన కొబ్బరికి తీవ్ర నష్టం సంభవించింది. కొబ్బరి తోటలు శుభ్రం నాశనం అయిపోయాడు. అరటి తోటలు నాశనం అయిపోయాయి. శుభ్రంగా మొన్న తెరకు ఆధారం వచ్చి శుభ్రం పోయింది. వర్షాలు కురిసే శుభ్రం పోయాయి. నానా పట్టుకుని ఉందండి రైతుల పని. తూర్పుగోదావరి జిల్లాలోనే 62,000 కొబ్బరి చెట్లు కుప్పకూలాయి. గత 2 నెలలుగా ధర నిలకడగా ఉండడం, ఈ సంవత్సరం కాపు బాగుండడం వల్ల రైతు కొబ్బరి మీద ఆశలు పెంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో హెలిన్ తుఫాన్ రావడం వల్ల కొబ్బరి సర్వనాశనం అయిపోయింది. రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ కొబ్బరికాయ కంటితో చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. ధాన్యం ఇంటికి వచ్చే సమయంలో వరి పంట నీటిపాలైంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 500 కోట్లకు పైగా నష్టం మిగిల్చింది. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో వరి సర్వనాశనమైంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ₹1 వ్యవసాయం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చిందండి. ఆయన పోయిన తర్వాత ₹1 మాకు ఇంతవరకు రాలేదండి. దీనికి పని మానేసి వెళ్ళడం కానీ మాకు వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదండి. ఇంకా ఇలాగ పోయి ఇంక ఏదో రకం ఇక్కడ సావాలని ఇక్కడే నిర్ణయించుకుని ఉన్నది. ఫైలిన్ తుఫాను తాకిడికి 1,00,000 ఎకరాల్లో వరి దెబ్బతినగా ఇప్పుడు హెలెన్ దెబ్బకు జిల్లాలో 2,35,000 ఎకరాల్లో వరి నీట మునిగింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న బంగారాలు కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, ఇలా తప్పులు పట్టుకొచ్చి అన్నీ పెట్టాం. ఈ పరిస్థితుల్లో ₹1 కూడా చేతికి రాకుండా మొత్తం పోయింది. ఇప్పుడు ఇంక ఏంటంటే ఆత్మహత్య శరణ్యం అనుకుని బతకటమా లేకపోతే సవడం అనేది రైతు పరిస్థితి అలా ఉన్నది. తుఫాను కృష్ణా జిల్లాలో వరి రైతును భారీగా దెబ్బతీసింది. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కారణంగా వరి నీట మునగడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. చేలోకి వెళ్ళొచ్చి ప్రాణం బాగోలేదని కూర్చోబడ్డాడని చెప్పి అతను నీరసం వచ్చి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి తీసుకెళ్తే 1 గంటన్నర 2 గంటల తర్వాత ప్రాణం. అప్పుడు పొలం మొత్తం పడిపోయింది. ఇంకా మనకు దక్కుతాయా ఏమో లేవు అని చెప్పాడు. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో ఉండగా 1,50,000 ఎకరాల్లో పంట నేలవాలింది. 212 హెక్టార్లలో అరటి తోటలు కుప్పకూలాయి. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రైతులకి జనరల్గా ఎకరానికి 4,000 5,000 కాంపెన్సేషన్ ఇస్తే సరిపోయే పరిస్థితి లేదు. ఒక 20-25,000 ఇస్తే తప్ప మామూలుగా మినిమంగా కోలుకొని రెండో పంట వేసుకునే వెసులుబాటు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. జనరల్గా ఈ కాంపెన్సేషను ఈ విజిటింగ్ టీమ్స్ ఏ వచ్చిన తుఫాను వచ్చి పోయినాక 1 నెల రోజులకు వస్తే ఆ నెల రోజులు కాడ ఎండిపోవటం, మళ్ళీ దున్ని వేరే పైర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది రైతు. గుంటూరు జిల్లాలోనూ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెనాలి డివిజన్లో కోత కోసిన వరి పైరు నీటిపాలైంది. కొన్ని ప్రాంతాల్లో వరి పనల నుంచి మొలకలొచ్చాయి.
గుంటూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా వరి పంట వరద పాలైంది. అరటి, కంద, నిమ్మ తోటలకు అపార నష్టం వాటిల్లింది.